తీసుకున్నారా? అందరికీ నమస్కారం. మన భారతదేశ రాజ్యాంగ నిర్మాత స్వర్గీయ అంబేద్కర్ గారి జరుపుకుంటున్నాము. మనము కాబట్టి 135వ జయంతి జరుపుకుంటున్నాము. ఈ రోజు భారతదేశ రాజ్యాంగం అంతా కూడా మన ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అన్ని ప్రభుత్వాలు కూడా ఆయన రాజ్యాంగం మీదనే మనం ఆధారపడి నడుస్తున్నాం. ఇప్పటి వరకు కూడా రాజ్యాంగ నిర్మాణం ఇప్పుడు ఎంత గొప్పగా రాసినాడో ఇప్పుడు మనకు అంతుబట్టని విషయంగా ఉంటుంటది. ఆ రోజే ఎంత దీర్ఘ ఆలోచనతో భారతదేశ పరిపాలన ఏ విధంగా ఉండాలనే ఒక మంచి ఆలోచనతో ఆయన నిర్ణయం తీసుకొని రాజ్యాంగం రచించడం జరిగింది. ఆ రాజ్యాంగంలో అప్పుడప్పుడు ఏదో కొన్ని మార్పులు చేసుకుంటున్నామే తప్పక పూర్తిగా మనం భారతదేశము శాసనసభలు అన్ని కూడా ఆయన రాజ్యాంగాన్నే మనము ఉపయోగించుకుంటూ మనం రాజ్యాంగం నడుస్తుంది. కాబట్టి ఇంత ముందు చూపుతో ఈ రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ ని మనము నిరంతరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన చేసే మంచి పనుల్లో మనము కొన్ని అయినా కూడా ఆయన అలవాట్లు అలవరుచుకొని మనం కూడా కొన్ని మంచి పనులు చేసేదానికోసం నిరంతరం ప్రయత్నం చేయాలని, భారతదేశం ఎన్నో రకాల అభివృద్ధి చెందాలని, మంచి ముందు చూపుతో మన ప్రజాస్వామ్య వ్యవస్థ ఎట్లుండాలని ఆయన రాయడం కూడా జరిగింది. ఆ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ రోజు మనం అమలు జరుపుకుంటూ దాన్ని ఉపయోగించి దాని ద్వారానే మనం ఇప్పుడు శాసనాలు చట్టాలు చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఇంత ముందు చూపుతో అంబేద్కర్ గారు రాయడం అనేది ఎంత గొప్ప విషయం అనేది మనం వింటూ, భారతదేశం ఉన్నంత వరకు ఆయన ఎవరు గౌరవ పరిస్థితుల్లో ఆయన కీర్తి ప్రతిష్టలు భారతదేశంలో పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూడండి అందరు చలపతి అంబేద్కర్